తిరుపతి జిల్లా రాజుపాలెం సీఎంఆర్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఏర్పేడు సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారంలో గ్యాస్ లీక్ కావడం వల్ల 20 మంది మహిళలతో సహా 30 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో గురైన కార్మికులను ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తిరుపతి జిల్లా రాజుపాలెం సీఎంఆర్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఏర్పేడు సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారంలో గ్యాస్ లీక్ కావడం వల్ల 20 మంది మహిళలతో సహా 30 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గురైన కార్మికులను ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, ఏదైతే ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో ఒకసారిగా గ్యాస్ లీక్ అవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనారు. ముఖ్యంగా ఎందుకంటే లోపల జరుగుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఎక్కువ పూర్తిగా వేడి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయిపోవడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఒక్కసారిగా తట్టుకోలేక, అంటే ఊపిరి ఆడక కొంతమంది పడిపోవడంతో వెంటనే అక్కడ నుంచి స్థానిక రేణిగుంట బాలాజీ హాస్పిటల్ కి అయితే తరలించారు. అక్కడ వారికి అయితే కలుపు చికిత్స అందిస్తారు. ఎందుకంటే అక్కడ ఏదైతే అక్కడ గాయపడ్డ కొంతమంది అస్వస్థతకు గురైన వాళ్ళు ఉన్నారో, ఎవరికైనా ప్రమాదం ఉంటే వారిని తిరుపతికి సిమ్స్ కి అయితే తరలించినట్లు వాళ్ళైతే తెలిపిన పరిస్థితి ఉంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ వాళ్ళు కోలుకోవడానికి 2 రోజులు పడుతుందని చెప్పేసి అక్కడ డాక్టర్లు తెలిపినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణం కొంచెం అక్కడ ఏదో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ పైప్ కు సంబంధించి కొన్ని కారణాల వల్ల పైప్ లీక్ అయిందని చెప్పేసి అక్కడ అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరికి ప్రమాదం లేదు. ముఖ్యంగా అందరికీ చికిత్స అందిస్తున్నారు. కొంతమంది, అంటే ముఖ్యంగా 5 మంది మాత్రం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎందుకంటే వారికి కొంచెం ఎక్కువ హెల్త్ ప్రాబ్లం ఉండడంతో వారికి ఎక్కువ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కావడంతో ముఖ్యంగా వారైతే అక్కడ అయితే ఐసీయూ ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఎవరికి ఇబ్బంది లేదని చెప్పేసి అక్కడైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. మూర్తి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.